నిశ్చయంగా నీకు మేలు చేయవాలని నేను నిన్ను బలపరుచున్నాను. కీడు కాలం ఆపత్కాలం నీ శత్రువు నిశ్చయంగా నీకు మరొకనట్లు చేయదునని సెలవిచ్చాను. ఏమంటా అన్నాడు? నిశ్చయంగా నీకు మేలు చేస్తానమ్మా, నిన్ను బలపరుస్తాను. కీడు కాలంలో ఆపత్కాల కాలంలో నీ శత్రువులే నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర చేయి చాచే విధంగా, నీ దగ్గర మొరపెట్టే విధంగా, నీ సహాయం కోరే విధంగా నేను చేస్తాను. నేను నీకు తోడు ఉండాలి, నువ్వు కృంగిపోవద్దు. నువ్వు కానీ రోదన చేస్తే నేను ఎప్పుడు నీతోటే అంటాను. దేవుడు అభయం ఇస్తా ఉన్నాడు, దేవుడు ధైర్యాన్ని ఇస్తా ఉన్నాడు, దేవుడు ఆదరిస్తూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మనమైతే మాత్రం వింటున్నాం కానీ ఆ రోదన అనుభవం మాత్రం ఉండలేకపోతాము. అందుకే దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రోధించే స్త్రీలుగా ఉంటున్నారా లేదా? ఇది నా 3 గుంపులు చూసుకున్నాము, పిల్లలు తర్వాత చూసుకున్నాం, ఏమైపోయింది? చురుకైన స్త్రీల గుంపులో ఉంటున్నామా? లేకపోతే వారితో ప్రకటించే స్త్రీల గుంపులో ఉన్నామా? లేకపోతే రోధించే స్త్రీల గుంపులో ఉన్నాం? ఏ గుంపులో ఉన్నాం? దేవునికి ఇష్టమైన గుంపులో ఉన్నాం? అవునా? ఇష్టం లేని గుంపులు కూడా కొన్ని ఉన్నాయి. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలని దేవుడు